వేయట్లేదు. రైతుల పొలాలన్నీ ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వట్లేదు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఇవ్వట్లేదు. ఇక అంతే, ఆ రైతులు ఆగం చేసిండు. అట్నే ఉంది, రైతు బంధు వేయట్లేదు అసలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందనిపిస్తుంది? కేసీఆర్ మంచిగా వేసిండు, రైతు బంధు నీళ్ళు ఇచ్చిండు, మంచిగానే ఉండు. ఈయన ఫ్రీ బస్ పెట్టి ఏం సుఖం. అంతే ఇక. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నా పేరు పగిళ్ళ మల్లేశం. ఏం చేస్తుంటారు? నాది డిగ్రీ బిఏ ఈపీపీ రైస్ బిజినెస్. సూర్యాపేట 14 వార్డు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం కేసీఆర్ అన్ని చేసిండు, కానీ దళిత బంధువు పెట్టడం రేవంత్ రెడ్డి గారు పెట్టే స్కీములు పెట్టిండు, అమలు చేయడంలో వెనక జాప్యం అవుతుంది. మరి ఎప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తారు. మరి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? బడ్జెట్ లేదు అన్నాడు, లో బడ్జెట్ అన్నాడు. కేసీఆర్ మొత్తం కుండ తోడుకొని పోయిండు. ఇప్పుడు నువ్వు చేసేది ఏంది? నువ్వు స్కీమ్లు పెట్టావు, ఆ స్కీమ్లను బట్టి ప్రజలను ప్రజాపాలన అన్నావు. ఏది ప్రజల పాలన? ఎక్కడ ఊపడుతుంది ప్రజల పాలన? ఎక్కడ చూపి బయటికి రా, వీధికి వాటుకు గ్రామానికి తిరిగి రా. నువ్వు సీఎం కావచ్చు, ఒక ఓటుతోటి పైకి వచ్చి సీఎం అయినావు, ఒక ఓటు ఫర్ ఓటర్లతోటి సీఎం అయినావు. ప్రజల ఓట్లు లేని సీఎం కాగలిగినావా? ఏది ప్రజల పాలన? ప్రజల ముందుకు వచ్చి పాలన, నేను ఇది చేస్తున్నా, ఈ స్కీమ్ మొదలుపెట్టినా. బీసీ కార్పొరేషన్కు తాళాలు వేసిరు, ఎస్సీ కార్పొరేషన్కు తాళాలు వేసిరు, ఎస్సీ కార్పొరేషన్కు తాళాలు వేసిరు, మాడా కార్పొరేషన్కు తాళాలు వేసిరు. మరి వీటికి తాళాలు తీయి, సామాన్య ప్రజలకు లోన్లు అంది. 1 లక్ష రూపాయలు జేబులు ఉంటే 2 లక్షల వ్యాపారం చేయగలుగుతాడు సామాన్య ప్రజలు. ఏది లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ వేసినా గొంగర ఎక్కడనే. కేసీఆర్ ఉప ఎన్నికల కోసం దళిత బంధు పెట్టిండు. దళిత బంధు పెట్టించిన అవసరం ఉందా? కేసీఆర్ ఒకటే, ఎక్కడ పెట్టిండు? బొమ్మల రామారావు మండలం, అక్కడ ఒక గ్రామానికి దత్తత తీసుకుండు. దత్తత తీసుకొని అక్కడ ఒక 70-80 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లున్నాయి? ఆయన దత్తత తీసుకున్న గ్రామాలు ఎట్లున్నాయో ఇవాళ కూడా అట్లే ఉన్నాయి. ఆయన చేసింది ఏం లేదు. అక్కడ దళిత బంధు ఫస్ట్ మొదలుపెట్టిండు. ఆ నుంచి ఉప ఎన్నికల కోసం ఈటెల రాజేందర్ ఉన్న నియోజకవర్గం అక్కడ హుజూరాబాద్ల ఏది ఆయన అభ్యర్థిని గెలిపించుకోవడానికి పెడితే అక్కడ ఒక 20 మంది 30 మందికి ఇచ్చాడు. మళ్ళీ వచ్చి తీరా మునుగోడు మండలం ఆయన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆడబెట్టిండు. ఈ దళిత బంధు అవసరమా? ఎస్సీ కార్పొరేషన్లు ఇయ్యరాదు. 10 మంది ఒక్క కుటుంబానికి ఇచ్చే 10 లక్షలు 10 కుటుంబాలకు తలా ₹1,00,000 ఇస్తే వాళ్ళు సామాన్య జీవితం గడపరా? తాతగారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు 10 సంవత్సరాల నుంచి, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఓట్లు కావాలి, పాలన చేయడానికి ఓట్లు కావాలి, గద్దెనెక్కడానికి ఓట్లు కావాలి. ఈసోటి రాజకీయాలు నడుస్తున్నాయండి, ఎవరు నమ్ముతారు సార్? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు భిక్షపతి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, రుణమాయి మంచిగా ఉంది, రైతు బంధు మంచిగానే ఉంది. ఇక్కడ ఫ్రీ బస్ మాత్రం తీసేయాలి, అది చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ జనాలు కొట్టుకొస్తారు. అది టికెట్లు పెట్టి ఆ జనానికి బస్సు జరుపుకోక ఎక్కువ జనాలు కొట్టుకొని వస్తున్నారు, అందువల్ల తీసేయాలి ఫ్రీ బస్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా మంచిగానే ఉంది అనుకో, ఇప్పుడు జర మంచిగా ఉంది. కేసీఆర్ ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకుండా చేసిండు, ఈయన జనాలు తిరుగుతుండే. థ్యాంక్ యూ సార్. మంచిది.